సో ఇప్పుడు వచ్చేసి మనము ఇండికేటర్స్ చూద్దాం ఇన్ఫ్లేషన్ మెయిన్గా సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, డబ్ల్యూపిఐ, ఇంకా ఐఐపి, ఇంకా అదర్ ఇండికేటర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూద్దాం. ఇందులో రూరల్, అర్బన్, ఆల్ ఇండియా మూడు ఉంటాయి. దీని తర్వాత కొన్ని ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎవరు చేస్తారు, బేస్ ఇయర్ ఏంటో అవి చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ. ఇది ఎలా ఉంటుంది, రూరల్, అర్బన్, ఆల్ ఇండియా మూడు రకాలుగా ఉంటుంది. ఎవరు చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. బేస్ ఇయర్ వచ్చేసి 2012లో. ఇదే కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కూడా వీళ్ళే చేస్తారు. బేస్ ఇయర్ 2012. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఐడబ్ల్యూ చూద్దాం. ఇండస్ట్రియల్ వర్కర్స్ ఐడబ్ల్యూ, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇది లేబర్ మినిస్ట్రీ చేస్తుంది. లేబర్ బ్యూరో సిమ్లాలో ఉంది. ఇది లేబర్ మినిస్ట్రీ, MINISTRY లేబర్ మినిస్ట్రీ. ఇది లేబర్ బ్యూరో వచ్చేసి సిమ్లాలో ఉంది. సో లేబర్ మినిస్ట్రీ మూడు చేస్తుంది. ఒకటి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ది, ఇంకొకటి సిపిఐ రూరల్ లేబరర్స్ RL అంటాం దాన్ని. ఇంకోటి అగ్రి లేబరర్స్, అగ్రి లేబరర్స్ ఇది చేస్తుంది. ఇంకోటి వేజ్ రేట్ ఇండెక్స్ కూడా ఉంటుంది, WRI, వేజ్ రేట్ ఇండెక్స్. సో ఈ మూడు వేజ్ రేట్ ఇండెక్స్, WRI, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ IW, సిపిఐ రూరల్ లేబర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్ AL, ఇవన్నీ లేబర్ మినిస్ట్రీ వస్తుంది. లేబర్ బ్యూరోలో సిమ్లోలో ఉంది. ఇది 2016 ఏమో ఇండస్ట్రియల్ వర్కర్స్ది, 1986 ఏమో రూరల్ లేబర్స్, అగ్రి లేబర్స్. దీన్ని 2019లోకి మార్చాలని థింక్ చేస్తుండ్రు. వేజ్ రేట్దేమో 2016. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI అంటాం దీన్ని. ఇది ఎవరు చేస్తారంటే ఎకనామిక్ అడ్వైజర్ టు DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ, ఎకనామిక్ అడ్వైజర్ టు DPIIT, కామర్స్ మినిస్ట్రీ చేస్తాడు. బేస్ వచ్చేసేమో 2011. సో WPIకి బేస్ 2011, సిపిఐకి బేస్, CFPIకి బేస్ 2012. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఎకనామిక్ అడ్వైజర్ టు DPIIT, కామర్స్ మినిస్ట్రీ. ఇది వచ్చేసి అది. ఇప్పుడు వేజ్ రేట్ ఇండెక్స్ అంటే ఇది చూద్దాము. వేజ్ రేట్ ఇండెక్స్ అనేది మన లేబర్ బ్యూరో, ఇది అటాచ్డ్ ఆఫీస్ టు మినిస్ట్రీ ఆఫ్ లేబరు, సిమ్లాలో ఉంటుంది లేబర్ బ్యూరో. వేజెస్ అక్రాస్ వేరియస్ ఇండస్ట్రీలు మానిటర్ చేస్తుంది. బేస్ ఇయర్ వచ్చేసి 2016. సింథటిక్ టెక్స్టైల్స్ కానీ, టెక్స్టైల్ గార్మెంట్స్ కానీ, ప్రింటింగ్ కానీ, పబ్లిషింగ్ కానీ చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఉన్నవి. దీన్ని ఎక్కడ వాడతారు అంటే డేటా ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అంటే మినిమం వేజెస్ అంటారు, న్యూ వేజ్ కోడ్లా యూజ్ చేయడానికి వేజ్ రేట్ ఇండెక్స్ యూస్ అవుతుంది ఇది అన్నట్టు. ఇప్పుడు సిపిఐ చూద్దాం. సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్.
మంత్లీ సిపిఐ కాంపోనెంట్స్ ఇన్ ఆల్ ఇండియా ఇండెక్స్. సిపిఐ ఆల్ ఇండియాలో కాంపోనెంట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇది ఎన్ఎస్ఓ, బేస్ ఇయర్ వచ్చేసి 2012. ఫుడ్ అండ్ బ్యూరేజెస్ ఎంత? 45.86 వెయిట్ ఉంది. సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ రెండు, ట్రాన్స్పోర్ట్ ఇంకా కమ్యూనికేషను. నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ రిక్రియేషన్. టోటల్ వెయిట్ వచ్చేసి 20.62. సో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, హెల్త్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ రిక్రియేషన్ ఇదన్నట్టు. హౌసింగ్కి ఒక 10.07% వెయిట్ ఉంది. ఫ్యూల్ అండ్ లైట్కి 6.84 రేట్ ఉంది అన్నట్టు. ఇదన్నట్టు మంత్లీ సిపిఐ కాంపోనెంట్స్ ఇన్ ఆల్ ఇండియా ఇండెక్స్లో ఇది అన్నట్టు. నెక్స్ట్ క్లాతింగ్ ఆర్ ఫుట్వేర్కి, క్లాతింగ్ అంటే ఫుట్వేర్ కూడా ఉంటుంది. ఇంకా తర్వాత ఫుట్వేర్కి 6.53 వెయిట్. మిస్లేనియస్ పర్సనల్ కేర్, MISC మిస్లేనియస్ పర్సనల్ కేర్ వచ్చేసి సోపు అదని ఉంటుంది కదా, 3.89. హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చి వచ్చేసి 3.80. నెక్స్ట్ పాన్ మసాలా, టొబాకో, ఇంటాక్సికెంట్స్ వచ్చేసి 2.83. పాన్ మసాలా, టొబాకో ఇవన్నీ బ్యాడ్కి వచ్చి 2.83. ఇవన్నీ టోటల్గా 100 వెయిట్ వస్తుంది. ఫర్ ఇండివిజువల్ సిపిఐ అర్బన్కి కానీ రూరల్కి కానీ ఈ వెయిట్స్ వేరే ఉంటుంది. ఫర్ సిపిఐ రూరల్లో 0 వెయిట్ హౌసింగ్ ఉంటుంది అండ్ 54.18 ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి మెయిన్గా అన్నట్టు. సో ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఆల్ ఇండియాలో 45, సర్వీసెస్లో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఎక్కువ, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ రిక్రియేషన్ 20, హౌసింగ్లో 10, ఫ్యూల్ అండ్ లైట్లో 6, క్లాతింగ్లో 6, మిస్లేనియస్ కేర్ సోప్స్ ఇవన్నీ 3.89, హౌస్ హోల్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ 3.80, పాన్ మసాలా 2.38 ఇలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంది? కరెంట్ మంత్ ఇన్ఫ్లేషన్ కరెంట్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ హెడ్లైన్ సిపిఐ మన ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏందో చూద్దాం. ఇన్ఫ్లేషన్ రేట్ పర్సంటేజ్ అనేది ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ హెడ్లైన్ సిపిఐ ఇప్పుడు వచ్చేసి ఒకటి ఉందనుకుందాం, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంకోటి ఉందా అనుకుందాం. ఇలా కరెంట్ మంత్ మైనస్ సేమ్ మంత్ లాస్ట్ ఇయర్ బై సేమ్ మంత్ లాస్ట్ ఇయర్, ఇది సిపిఐ ఇన్ఫ్లేషన్ రేట్, ఇది రేట్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ హెడ్లైన్ సిపిఐ, హెడ్లైన్ సిపిఐ అంటే అది హెడ్లైన్ సిపిఐ ఆల్ ఇండియా, కరెంట్ మంత్ మైనస్ సేమ్ మంత్ లాస్ట్ ఇయర్ బై లాస్ట్ ఇయర్ ఇంటూ 100. CPI was towards inflationary path in UPI Manmohan era. CPI was towards deflationary path. CPI was towards inflationary path యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సిపిఐ అనేది ఇప్పుడు డిఫ్లేషనరీ పాత్ ఉంది అని చెప్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఫుడ్ ప్రైజెస్ పడిపోయినవి, ఫుడ్ ఎందుకంటే 46% ఉంది కాబట్టి ఇలా. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ 2019 నుంచి ఇన్ఫ్లేషనరీ వచ్చింది, ఎందుకంటే ఆయిల్, ఆనియన్ ప్రైస్ పెరిగినాయి. హెడ్లైన్ ఇంకా కోర్ సిపిఐ అంటే ఏంది? హెడ్లైన్ సిపిఐ అంటే ఇన్ఫ్లేషన్ ఫిగర్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ సిపిఐ ఆల్ ఇండియా. హెడ్లైన్ అంటే ఏంటంటే అన్ని ద ఇన్ఫ్లేషన్ ఫిగర్ అరైవ్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ద ఆల్ ఆఫ్ ద ఎబో కాంపోనెంట్స్. కోర్ సిపిఐ, హెడ్లైన్ సిపిఐ మైనస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఫుడ్ అండ్ ఎనర్జీ. Headline CPI minus inflation in
ఫుడ్ అండ్ ఎనర్జీ. ఇదన్నట్టు కన్వెన్షనల్గా కోర్ ఇన్ఫ్లేషన్ ఎట్లా ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫ్యూల్ అండ్ లైట్ తీసేస్తారు. ఫుడ్ అండ్ ఎనర్జీ, ఫ్యూల్ అండ్ లైట్ కూడా తీసేస్తారు అన్నట్టు. ఫుడ్, బెవరేజెస్, ఫ్యూల్ అండ్ లైట్. కాకపోతే ఎన్ఎస్ఓ సిపిఐలో పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ కౌంటెడ్ అండర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో వేస్తాము. సో నాట్ అండర్ ఫ్యూల్ అండ్ లైట్. కానీ ఎన్ఎస్ఓ సిపిఐలో ఏమవుతుంది, ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కింద చేస్తున్నాము, ఫ్యూల్ అండ్ లైట్ కింద వేయట్లేదు. ఫ్యూల్ అండ్ లైట్ కింద వేయట్లేదు. పెట్రోల్, డీజిల్ వచ్చేసి ఎందులో చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో చేస్తున్నాము, ఫ్యూల్ అండ్ లైట్లో చేయట్లేదు. ఇది అన్నట్టు. సో ఇది డిఫికల్ట్ టు డైరెక్ట్లీ క్యాలిక్యులేట్. కోర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ డిఫికల్ట్ ఎన్ఎస్ఓ డేటా టేబుల్స్తో. సో మన ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, 2022లో రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ చెప్పింది. ఎందుకు, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ తీసేయడానికి, విచ్ ఆర్ అండర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కేటగిరీ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇది అనేది అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంది రూరల్ ఏరియాస్ కన్నా. సిపిఐ ఇన్ఫ్లేషన్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్ ఇది హయ్యర్ అర్బన్ ఏరియాస్లో హయ్యర్ ఉంది. ఫ్యూల్ అండ్ లైట్ కాంపోనెంట్, క్లాతింగ్ అండ్ ఫుడ్ వేర్ కాంపోనెంట్, దీస్ హ్యావ్ హయ్యర్ వెయిటేజ్ ఇన్ అర్బన్ ఏరియాస్ సిపిఐ దెన్ ఇన్ రూరల్ ఏరియాస్. Fuel and light component, clothing and footwear component, these have higher weightage in urban areas CPI than in rural areas. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆర్బీఐ ఏం చేస్తుంది, దేని మీద ఎలా టార్గెట్ చేస్తుంది అంటే, ఆర్బీఐ కోర్ ఇన్ఫ్లేషన్ ఆర్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్తే, ప్రజెంట్ వచ్చేసి ఆర్బీఐ యాక్ట్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ని 2 to 6% పెట్టాలి. అది హెడ్లైన్ సిపిఐ ఆల్ ఇండియా కంబైన్డ్. కాకపోతే కొన్ని ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, హెడ్లైన్ సిపిఐ కన్నా ఆర్బీఐ కోర్ ఇన్ఫ్లేషన్నే టార్గెట్ చేస్తే బాగుంటుంది, ఫ్యూల్ అండ్ ఫుడ్ తీసేస్తే అని చెప్తారు. ఎందుకంటే ఫ్యూల్ అండ్ ఫుడ్ అనేటివి అది దాని రేట్లు మారుతుంటాయి, సప్లై బట్టి ఉంటుంది. సో ఆర్బీఐ పాలసీ వల్ల కంట్రోల్ అవ్వదు అట్లా అని చెప్పి. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే, ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉండొచ్చు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి, మనకు కాదు. ఎందుకంటే ఇక్కడ మన కన్సంప్షన్ స్మూతింగ్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ కన్సంప్షన్ స్మూతింగ్ అంటే మనకు స్పెండింగ్ అండ్ సేవింగ్కి మన ఇండియాలో చాలా డిఫికల్ట్. అంటే ఫుడ్ పైనే చాలామంది ఖర్చు పెడతారు. బికాస్ దే డు నాట్ హ్యావ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ పర్మనెంట్ జాబ్స్. అగ్రికల్చర్, మోన్సూన్ అన్సర్టనిటీ, ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అవి సరిగా లేకపో, ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా సరిగా లేదు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అట్ ద మోస్ట్, ఎక్కువ మందికి ఫుడ్డే ఇండియాలో. సో ఆర్బీఐ ఇదంతా ఈజీగా తీసేయలేదు. కోర్ మినావ్ హెడ్లైన్ సిపిఐ ఇంపార్టెంట్ అని చెప్తుండ్రు. ఇప్పటికీ 4 families వాళ్ళ ఖర్చు అంతా ఫుడ్ మీదనే అవుతుంది. ఇట్స్ ప్రైస్ చేంజ్ ఇన్ ఇండియా విత్ ఇన్ ఫుడ్. వెజిటేబుల్ అయితే 2 a month చేంజ్ అవుతుంది ప్రైస్. పల్సెస్ అయితే ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేంజ్ అవుతున్నాయి. సెరల్స్ ఎవ్రీ 3.5 monthsకి చేంజ్ అవుతున్నాయి. మిల్క్ ఎవ్రీ 5 monthsకి ప్రైస్ చేంజ్ అవుతుంది. సో ఇఫ్ ఆర్బీఐ టోటలీ నెగ్లెక్ట్స్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ కోర్ ఇన్ఫ్లేషన్, అది కరెక్ట్ ఇంట్రెస్ట్ కాదు ఇండియన్ సిటిజన్స్కి. మేబీ వరల్డ్ మంచి కంట్రీ అంటే డెవలప్డ్ కంట్రీస్లో అది బాగుండొచ్చేమో. ఆర్బీఐ అనేది షుడ్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే, కోర్ ఇన్ఫ్లేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి. సపరేట్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ డేటా ఇవ్వాలి. ఆర్బీఐ షుడ్ ఇగ్నోర్ ఫ్యూల్ ఇన్ఫ్లేషన్, పట్టించుకోకూడదు ఫ్యూల్ది అని సజెషన్ ఇస్తుంది. అంతే. ఓకే. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, ఇప్పుడు సిపిఐ ఆల్ ఇండియా అయిపోయింది కదా. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఇది ఎన్ఎస్ఓనే చేస్తుంది. డేటా సెల్స్ అబోవ్ కలెక్ట్ చేసిన డేటా నుంచే కలెక్ట్ చేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, సెరల్స్, మీట్, ఫిష్, ఎగ్, మిల్క్, ఆయిల్స్, ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్, షుగర్స్, కాన్ఫెక్షనరీ, స్పైసెస్ ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ బ్యూరేజెస్ ఉండవు, ప్రిపేర్డ్ మీల్స్ ఉండవు, స్నాక్స్ ఉండవు, స్వీట్స్ ఉండవు, పాన్ ఉండదు, టొబాకో ఉండదు, ఇంటాక్సికెంట్స్ ఉండవు.
వాట్ వాజ్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇలా అన్నట్టు. ఇది ఫుడ్ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అన్నట్టు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి దీని కాంపోనెంట్స్ చూస్తే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎడిబుల్ ఆయిల్, పేపర్ ప్రోడక్ట్స్, కెమికల్స్, ప్లాస్టిక్, సిమెంట్, మెటల్ ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్స్, ఇదంతా 64% ఉంటుంది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. ఇంకా ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి దీని ఏమేమి ఉంటాయి, 23% వెయిట్. ప్రైమరీ ఆర్టికల్స్ అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్టికల్స్ కానీ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్టికల్స్ కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, క్రూడ్ పెట్రోల్ కానీ, మినరల్స్ కానీ. మినరల్స్లో ఎంత 0.8, వీటి క్రూడ్ పెట్రోలియం 2%, ఇదేమో 19%, మొత్తం కలిపి 23%. ఇంకా ఫ్యూల్ అండ్ పవర్ హై స్పీడ్ డీజిల్కి ఎక్కువ ఉంటుంది, పెట్రోల్కి ఎక్కువ. నెక్స్ట్ ఎల్పిజి, ఇది హై స్పీడ్ డీజిల్ హెచ్ఎస్డి, ఇది ఎక్కువ, ఇది వచ్చేసి 13% ఇలా అన్నట్టు. మంత్లీ గ్రోత్ ఇది జిగ్జాగ్గా ఉంటుంది. ఇది WPI డిఫ్లేషన్ రిపోర్ట్స్ ఇప్పుడు ఎక్కువ. ఇనిషియల్ మోడీ వచ్చినప్పుడు నెగిటివ్ జోన్లో ఉండే ఫర్ సమ్ మంత్స్ డ్యూ టు ఫాలింగ్ గ్లోబల్ క్రూడ్ ప్రైస్ తగ్గిపోవడం వల్ల. దాని తర్వాత వీళ్ళు ట్యాక్స్ పెంచడం వల్ల సో ఇది ఎఫెక్ట్ అంత ఏం బెటర్ అవ్వలేదు. సో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఎక్కువ ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, పేపర్ ప్రోడక్ట్స్ కానీ, కెమికల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, సిమెంట్ కానీ, మెటల్ ప్రోడక్ట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ కానీ 64% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇది. నెక్స్ట్ ప్రైమరీ ఆర్టికల్స్కి తక్కువ ఉంది ఇది. అన్ప్రాసెస్డ్ ఫుడ్, క్రూడ్ ఆయిల్, మినరల్స్కి, ఫ్యూల్ అండ్ పవర్కి ఇంకా తక్కువ 13% ఇది అన్నట్టు. WPI అంటే ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంటుంది ఇది అన్నట్టు. సో WPI 2020 జనవరిలో కరోనా టైంలో చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గిపోయింది లాక్డౌన్ వల్ల, ఫాల్ ఇన్ డిమాండ్ వల్ల. అప్పుడు ఇండియన్ WPI ఆల్సో తగ్గిపోయింది. దాని తర్వాత WPI 2017 రిఫార్మ్స్ వల్ల WPI డస్ నాట్ కౌంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెవెన్యూ కమోడిటీలను కౌంట్ చేయదు. ఇట్ ఓన్లీ లుక్స్ ఎట్ ద బేస్ ప్రైజెస్ వస్తుంది వితౌట్ ట్యాక్సెస్ చూడకుండా. సో పెట్రోల్, డీజిల్ ఎక్స్పెన్సివ్ మనకు అనిపించినా సరే ట్యాక్సెస్ వల్ల అది WPI రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే ఇదన్నట్టు. WPI ఇన్ఫ్లేషన్ అనేది ఏప్రిల్ టు జూలైలో నెగిటివ్లోనే ఉండే. సిపిఐసి ఇన్ఫ్లేషన్ వచ్చేసి మోర్ దాన్ 6% ఉండే. దీన్ని ఏమంటారంటే డైవర్జెన్స్ బిట్వీన్ WPI అండ్ CPI అంటారు. ఎందుకంటే WPI ఇన్ఫ్లేషన్ నెగిటివ్ ఫిగర్లు ఉండే ఏప్రిల్ జూలై 2020లో. CPI మాత్రం ఇన్ఫ్లేషన్ మోర్ దెన్ 6% ఉండే. డైవర్జెన్స్ బిట్వీన్ WPI అండ్ CPI. ఎందుకు అంటే CPI అనేది ప్రైజ్ని ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మాడిఫై చేస్తుంది. CPI అనేది ప్రైజ్ని ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. WPI ఇండైరెక్ట్ ట్యాక్స్ని కంప్లీట్ చేయదు. CPI అనేది హయ్యర్ వెయిటేజ్కి ఫుడ్ ఇస్తుంది WPI కన్నా. సో 2021లో ఏంటంటే WPI అనేది 4.83 ఫిబ్రవరిలో 7.93 అలా పెరుగుకుంటూ పోయింది. ఎందుకు అంటే గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్ పెరిగినాయి. ఇంక్రీజెస్ వ్యాక్సినేషన్ అండ్ రివైవల్ వల్ల. కాస్ట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగింది. హోల్సేల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు. లేబర్ షార్టేజెస్, రివర్స్ మైగ్రేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇన్ ఫ్యాక్టరీస్ వల్ల కూడా ఇది అన్నట్టు. సో అది డైవర్జెన్స్ బిట్వీన్ WPI అండ్ CPI. ఎందుకు అంటే అది మెయిన్ రీజన్. అది CPI అనేది ట్యాక్స్లు ప్లస్ ప్రైజ్ చూస్తుంది, WPI మాత్రం ట్యాక్స్ని తీసేస్తుంది అన్నట్టు. ఇంకా వేరే ఇండిసెస్ ఏమున్నాయి అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ ఇది చూద్దాం.